హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. చాలా ఈజీ అని ఎగ్ బుర్జు. ఇది లంచ్ బాక్సెస్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక 3 స్పూన్ల నూనె వేసి చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక రెవ్వ కరివేపాకు, ఈ 2 చిటపటమన్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కొంతసేపు వేయించుకొని తరువాత టొమాటోని ఇలా 4 ముక్కలుగా చేసుకుని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత చక్కగా ఆయిల్ పైకి తేలిందో కదా. ఇప్పుడు వీటిని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని ఈ మసాలాలోనే యాడ్ చేసుకుందాం. తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మన ఎగ్ని మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎగ్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా వేయించుకోవాలండి. ఇది మంచి ఫ్లేవర్ అలాగే స్మూత్గా ఉండాలంటే మూత పెట్టి దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. పర్ఫెక్ట్గా భలే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక 2-3 టైమ్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా ఎగ్ బుర్జు అనేది మనకి రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ బుర్జు రెడీ. లంచ్ బాక్సెస్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.